మన క్లయింట్ భయపడిపోయాడు. మా పోలీసోళ్ళొచ్చారు, పోలీసోళ్ళతో పాటు బ్యాంకోళ్ళొచ్చారు. వీళ్ళు ఇక మన ఇంట్లో సామాన్లన్నీ తీసుకుపోతే, ఆ ఇంట్లో సామాన్లేం లేవు. పాత సామాన్లు, ఇనుప సామాన్లు, ఇరిగిపోయిన కుర్చీలున్నాయి. అప్పెంత ఇచ్చిర్రు? 50,00,000 ఇచ్చిర్రు. మరి నేను చెప్పిన ఆయనకి, ఇంట్లో ఉన్న సామాన్లు ఇచ్చేసేయి, ఆ 50,00,000 మరి దాంతో సర్దుకోమని చెప్తే వాళ్ళు నవ్వుకుంటాం జరిగేది. అసలు నార్మల్‌గా ఈ ఇంట్లో అంటే సామాన్లు లేవు కాబట్టి బతికిపోయాడు ఆయన. ఇట్లా ఇళ్ళ మీదకొచ్చి ఇంట్లో ఏమైనా వాల్యుబుల్ సామాన్లు ఉండి, గోల్డ్ ఉండి, ఇవాళ గోల్డ్ రేట్ పెరిగిపోయింది. పుస్తుల తాళ్ళు ఉంటాయి, లేకపోతే ఏవో ఆర్నమెంట్స్ ఉంటాయి, లేకపోతే వెండి సామాన్లు ఉంటాయి, లేకపోతే ఏవో ఉంటాయి. కన్స్యూమర్ లోన్ కూడా కాదు, అది పర్సనల్ లోన్ అది. ఇది ఇలా ఇళ్ళ మీదకొచ్చేసి ఇదిగోండి మాకు జప్తు చేసేది ఉందని ఏదో ఒక చెత్త పేపర్ చూపించి తీసేసుకుంటానికి సాధ్యమవుతుందా? లేదు సార్, అస్సలు సాధ్యం కాదన్నా. ఏదైతే ఈ సోల్ ఆర్బిట్రేటర్ అనే నోటీసులు వస్తున్నాయో, సుప్రీం కోర్టే తన జడ్జిమెంట్స్ లో పలుసార్లు అది వాయిడ్, అటువంటి సోల్ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డ్ మెయింటైనబుల్ కాదు అని చాలాసార్లు చెప్పింది. ఎందుకనంటే ఈ సోల్ ఆర్బిట్రేటర్ దాంట్లో ఏమవుద్దంటే, ఇప్పుడు నేనే ఒకరికి అప్పిచ్చాను, నేనే నాకు ఒక ఇష్టమైన అడ్వకేట్ ని పెట్టేసుకొని మీరు ఒక అవార్డ్ పాస్ చేయాలి, నాకు అనుకూలంగా పెడతాను. కానీ అకార్డింగ్ టు లా అదర్ వైపు కూడా, అటువైపు వాళ్ళది కూడా న్యాయం అన్యాయం వినాలి డెఫినెట్ గా. సో ఈ సోల్ ఆర్బిట్రేటర్ అవార్డ్స్ గానీ, ఇంటిని జప్తు చేస్తాను, నేను మూవబుల్స్ అన్ని రికవర్ చేసుకుంటాను, సామాన్ తీసుకెళ్లిపోతాను అనేది కుదరదు. అది అకార్డింగ్ టు లా ఇట్ ఈస్ వాయిడ్.